ఇదిగోండి గులాబ్ జామ్ చూసారు కదా, ఈ విధంగా చక్కగా చేశాను. అసలు చూస్తుంటేనే అసలు ఎంతో ముద్దు చేస్తున్నాయండి. ఇదిగోండి చూసారు ఎంత మృదువుగా ఎంత చక్కగా వచ్చినాయో, అస్సలు అయ్యి చూసారుగా ఈ విధంగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి, భలే చాలా బాగున్నాయి గులాబ్ జాములు. ఇదిగోండి ఈ విధంగా చక్కగా చూసారుగా ఈ విధంగా ఇగో చూసారుగా ఈ విధంగా బాగున్నాయి. అసలు గులాబ్ జాములు ఎంత బాగా కుదిరినాయి అంటే అంత బాగానే, నేనే అనుకోలేదు ఏంటి ఎంత బాగా వచ్చేసినాయి అనేసి కూడా. ఓకే, అంత బాగున్నాయండి. తెలిసింది మా సెలవులు కదా, పిల్లలు వచ్చారు, చక్కగా గులాబ్ జాములని జంతికలని సున్నుండలని చక్కగా ఇలాంటివన్నీ మనం చేసుకోవాలన్నమాట. పిల్లలకి తినటానికి గట్టా ఉంటాయి కదా. ఓకే, అయితే ఇది ఇంకోటి చూసారా, మీకు నేను తిని చూపిస్తాను. ఓకే, గులాబ్ జామ్ ఎంత బాగుందో చూడండి, మృదువుగా చాలా బాగుంది. సూపర్గా బాగున్నాయండి. అందులో ఇలాచీ పౌడర్ ఒకటి వేసామేమో, అంటే యాలక్కాయల పౌడర్ వేసాం కదా, బా అమోఘంగా భలే. చూసారా, మీరు కూడా తినండి, నేను మీకు కూడా పెట్టేస్తాను, తినేయండి. ఓకే, ఓకే తినేయండి, మీకు కూడా ఇచ్చాను కదా, తినేసేయండి. చాలా బాగా కుదిరినాయండి గులాబ్ జాము, చక్కగా కుదిరినాయి. మీరు కూడా మీ పిల్లలకు చక్కగా ఇలా చేసుకొని పెట్టుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.